రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. రారే చూతము. మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మతో సత్యంతో ఆరాధించడం. వచ్చి పోయినమా ప్రయోజనం లేదు. ఆయనను ఆరాధించినమా నిశ్చయంగా నువ్వు ఆయన మహిమను చూస్తావు. వచ్చిపోవడంలో మనకు ప్రయోజనం ఉండదు. ఆయనతో మనకు సహవాసం కావాలి. పశువుల పాక దాకా వెళ్ళిండ్రు, ఆయనను చూసిండ్రా వచ్చిండ్రా చెప్పాలి. చూసిండ్రా చూడలేదా? చూసి వచ్చిన వాళ్ళు ధన్యులా, ఆరాధించి వచ్చిన వాళ్ళు ధన్యులా? మీరే చెప్పాలి. పొమ్మన్నాడు పోయినాము, రమ్మన్నాడు వచ్చినాము అనే గుంపులు ఇక్కడ కనబడతాయి మనకు. ఈ పశువుల పాక దగ్గర మనకు 2 గుంపులు కనబడతాయి. ఎన్ని గుంపులు అమ్మా వినాలి? ఎన్ని గుంపులు? గట్టిగా చెప్పాలి. ఒకటి దూతల గుంపు, ఒకటి నక్షత్రాలు. రెండోది మనుషులను చూస్తే ఒకటి జ్ఞానులు, ఒకటి గొల్లలు. ఆమేన్. 2 గుంపులు కనబడతాయి. ఈ 2 గుంపులలో ఒక గుంపు ఆరాధించే గుంపు, ఇంకొక గుంపు చూసి వచ్చే గుంపు. బావినండి. ఒక గుంపు ఆరాధించే గుంపు కనబడుతుంది, రెండో గుంపు చూసి వచ్చింది. ఇందులో ఎవరు గ్రేట్ చెప్పాలి? అందుకే వాళ్ళను జ్ఞానులు అన్నాడు. స్తోత్రం కలిగిన గాక. సాష్టాంగపడి పూజించి ఆరాధించి పెట్టెలు విప్పి అందులో నుంచి తీసి ఆయనకు సమర్పించారు. కొంతమంది వెళ్ళిండ్రు, వెళ్ళమన్నాడు, చూసినాము, వచ్చేసినాము. సంభాషణ ఎవరితో ఎక్కువ జరిగిందంటే జ్ఞానులతోనే. ప్రైజ్ ది లార్డ్. ఈ గుంపులలో ఈరోజు నువ్వు క్రిస్మస్ గుంపులో ఏ గుంపులో ఉన్నావు? ఆరాధించే గుంపులో ఉన్నావా? చూసొచ్చే గుంపులో ఉన్నావా? వచ్చిపోయే గుంపులో ఉన్నావా? లేకపోతే ఉంగి సాష్టాంగపడి నమస్కరించే గుంపులో ఉన్నావా అని చూసుకో. ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తున్నా, ఏదో ఆదివారం ఒక రోజు వస్తున్నా పోతున్నా అనే గుంపు ఒకది. నిజంగా ఆయనను చూసి ఆరాధించిన జ్ఞానవంతులు. స్తోత్రం కలిగిన జ్ఞానులైతే ఆరాధించేవారు. గొల్లలు వాళ్ళకు జ్ఞానులు అని పిలవలేదు, గొల్లలు అన్నాడు. వీళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే, వీళ్ళని జ్ఞానులు అన్నాడు. రాజుల సమూహం వచ్చిండ్రు. అందుకే రాజరికానికి తగినట్టుగా ఆ మహారాజు వచ్చిండ్రు. అందరూ ఏమంటారంటే ఆయన చేసిన తప్పు కనబడుతుంది, కానీ వాళ్ళు చేసిన మంచి పని అంటే తెలియని వాళ్ళకు కూడా స్వార్థ ప్రకటించుకుంటూ వచ్చారు. స్తోత్రం కలిగిన గాక. అక్కడక్కడికి వెళ్ళి అడుగుతూ ఉండ్రు, పోతూ ఉండ్రు. రాజులకు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతుంటే తెలియని వాళ్ళకు కూడా స్వార్థ పాకిపోతుంది. స్తోత్రం కలిగిన గాక. తెలియని వాళ్ళకు కూడా స్వార్థ వెళ్ళిపోతుంది. అట్లా వివేకంతో వాళ్ళు ప్రభుని వెతికిండ్రు, ఆయనను ఘనపరిచిండ్రు. చూద్దాం ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ అధ్యాయము 10 నుంచి చూడమ్మా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. నక్షత్రాన్ని చూసి, ఒక నక్షత్రం ఈరోజు ఎవరిని చూపిస్తుంది? క్రీస్తుని చూపిస్తుంది. ఆ నక్షత్రము ఈరోజు కొంతమంది సేవకులను దేవుడు చూపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ నక్షత్రం వలె ఉండి తెలియని వాళ్ళకు ఇదిగో ఆయనే రక్షకుడు, ఆయన వచ్చిండు భూమిది, ఆయన అక్కడ ఉన్నాడు, పిల్ల ఆయనను పూజించుండ్రి, ఆయనను చూడండి అనే వార్త చెప్పేది ఒక నక్షత్రం లాగా వాడబడుతున్న సేవకుల. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా ఒక నక్షత్రం లాగా మారినవా? కొంతమంది కన్నా స్టార్ ఇంటి మీద కట్టుకుంటే ప్రయోజనం లేదు, కానీ నువ్వే ఆ స్టార్ అయిపోవాలి. అంటే చెప్పాలి, ఎవరైపోవాలి చెప్పాలి? 5 మూలలకు నేనే తిరుగును కాక. ఆమేన్. ఎన్ని మూలలు ఉంటుంది స్టార్? 5, 6, 7? కొంతమంది 5 పెడతారు, కొంతమంది 6 పెడతారు. 6 మూలలు, 6. అసలు నేను స్టార్ 6. 6 మూలలు ఉంటుంది. 6 మూలలు పెడితే ఈ 6 మూలలు ఆ మధ్యలో ఉన్నది ఆయన స్తోత్రం కలుగును కాక.
అలా పెట్టినప్పుడు ఇజ్రాయెల్లో మాత్రం 6 పెడతారు. ఇక్కడ వచ్చాక 5 అట్లా 5 కోణాలు పెడతారు. కానీ 5 ఉన్నది అని చక్కగా చెప్తాడు కొంతమంది అని. 6వ ఎన్ని మూలాలంటే ఆయనే. తూర్పు దిక్కు నుండి ఒక చుక్క వచ్చింది, స్తోత్రం కలుగును గాక. ఒక మాట చూడొచ్చు మనం అక్కడ. చూడమ్మా, ఆ నక్షత్రాలను చూసి వాళ్ళు ఏమైపోయారు? అత్యానంద భరితులు. ఈరోజు దారి చూపించే నక్షత్రాలను చూసి వాళ్ళు సంతోషించిందా, ఏడ్చిందా? అమ్మ చెప్పాలి అందరూ మీరు. నక్షత్రాన్ని చూసి అత్యానందం అంట. అమ్మ ఆనందం కాదు అది. ఈ నక్షత్రం మమ్మల్ని ఎవరో చూపిస్తుండ్రు. ఒక నక్షత్రం దిగొచ్చి జననాన్ని ఒక వ్యక్తి ఈ అఖిల బ్రహ్మాండ సృష్టిని చేసిన సృష్టికర్త భూమి మీదకి వచ్చిండు, రండి ఆయన చూడండి అని చెప్పి చెప్తున్నప్పుడు ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే అందరికి సంతోషం. ఈరోజు నక్షత్రంలాగా నడిపిస్తున్న సేవకుని చూసి అందరికి ఎంతమందికి కోపాలు వస్తున్నాయి. ఊకే దేవుడు అంటాడు, ఊకే ప్రార్థన అంటారు, ఊకే ఏసే దగ్గర అంటారు. కొంతమంది సన్నిగేటోళ్ళు ఉంటారు, కొంతమంది మాత్రము అత్యానందం ఉంటుంది. అబ్బా మమ్మల్ని ఏసే దగ్గర తీసుకుపోతుంది ఈ నక్షత్రం, స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర తీసుకుపోతుంది? ఆమేన్. చూడండి చూడండి అక్కడ చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆ శిశువును చూచి సాగిలపడి. అమ్మా ఏం చేసిరు వీళ్ళు? సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అయ్యా పాడరా? సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసేదా. యేసయ్యా సాగిలపడి చేసేదా, అబ్బా నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన పని మామూలుగా లేదు. పశువుల పాకలకు వెళ్ళి సాగిలపడ్డారు. అమ్మ ఎక్కడ సాగిలపడ్డారు? బాగా గమనించండి. ఎవరి దగ్గరగా వాళ్ళు సాగిలపడ్డది మళ్ళీ కార్పెట్ల మీద కాదు, మంచి ఫ్యాన్ల కింద కాదు. ఈరోజు సుఖం ఎక్కువ చాలామందికి. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏమంటే, వాళ్ళు సుఖపడలే. ఆయనను చూసిన వెంటనే రాళ్ళున్నాయా రప్పలున్నాయనలే, వెంటనే సాగిలపడ్డారు. చెప్పండి ఏం బట్టి? అమ్మ ఆడ సాగిలపడడానికి ఏమైనా మంచి ప్లేస్ అది? చూడండి అక్కడ మంచి ప్లేస్ అది. ఎలాంటి ప్లేస్ అది? ఆయన జననం ఎక్కడ చెప్పాలి? నిజమైన వ్యక్తులు యేసు ప్రభువును చూసిన వాళ్ళకు ఘనత ఉండదు, తగ్గింపు, స్తోత్రం కలుగును గాక. అమ్మా ఏమొస్తుంది అక్కడ? పూర్తి వినయం, పూర్తి తగ్గింపు, లోపడి స్వభావం వచ్చి అక్కడికక్కడే బట్టలు ఖరాబ్ అయిపోతాయేమో. మా బట్టలు అదే గొల్లలు అయితేనేమో అయ్యో వాళ్ళు ఆల్రెడీ మట్టిలో తిరుగుతుండ్రు, పెద్ద మేకలు వేసుకుంటారు కదా అనుకుంటచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు మంచి సుందరాంగులు, రాజులు, అలాగే బట్టలు మాసిపోతాయని అనుకునే మట్టిలో ఎట్లా మోకరించాలని అనలే. ఆల్రెడీ పరలోకంలో ఉండే మహామహిమడు గల దేవుడు భూమి దిగి వచ్చాడు. ఆయన ముందు మేమెంతటి వాళ్ళమని చెప్పి సాగిలపడ్డారు. ఆడ చూడండి ఇక్కడ ఏమంటారు అక్కడ? సాగిలపడి. అమ్మ ఎంతమంది తెలుసు సాగిలపడ్డం? మోకరించడం వేరు, సాగిలపడ్డం వేరు. ఎంతమంది తెలుసు? సాగిలపడ్డం అంటే ఏంటి చెప్పాలి? యేసు ప్రభు ముందు ఎంతమంది సాష్టాంగ పడుతుంది? మట్టిలో, పశువుల పాకలో పెండ వాసన, అలాంటి దీంట్లో ఘనత కోరలే, పరువు చూడలే, ప్రతిష్ట చూడలే.
అహంకారం అంతా ఎక్కడిదక్కడ తొలగిపోయింది. స్తోత్రం కలుగును గాక. గర్వం అంతా దిగిపోయింది. ఈరోజు మనుషులకి ఏముందని, ఇప్పుడు ఆ పశువుల పాక మనకి ఏం నేర్పిస్తుందంటే, మనకు తగ్గింపు ఉందయా, వినయం ఉందా, ఎలాంటి స్వభావం ఉంది. ఈ పశువుల పాకలో మనకు యేసుప్రభు ఏం నేర్పించడానికి అందులోకి వచ్చిండు. అదే రావాలంటే మంచి దేవాలయంలోకి రావచ్చు, లేకపోతే ఘనమైన చోట్లకి రావచ్చు. మనుషులకు నువ్వు ఏం నేర్పించడానికి ప్రభు దిగి వచ్చిండు. స్తోత్రం కలిగిన అమ్మ, వింటున్న వాళ్ళు చెప్పను హల్లెలూయా. నేను విన్నాను కానీ తిరుగుతానంటే ఇప్పుడు ఎవ్వరు బయటికి వెళ్ళదు, పిల్లలు కూడా వెళ్ళదు. నేనకోసేపు ప్రైజ్ ది లార్డ్ స్పష్టంగా కొద్దిసేపు అయినా ఆమేన్. చూడవలసింది ఇదే. కీర్తనలో మనము 2వ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం. 2వ కీర్తన 10వ వచనం. కాబట్టి రాజులారా వివేకులయుండుడి. ఏమంది? వివేకులయుండుడి. భూపతులారా, ఇక్కడ చెప్తున్నాడు, భూపతులారా బోధనొందుడి. భూపతులారా బోధ నొందుడి. భయభక్తులు కలిగి. అమ్మ, ఎట్లా కలగాలన్నా? ఎవరైనా బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నన్ను అనేక దినములు బ్రతకాలని ఎవరికైనా ఇష్టపందా? అయితే ఆయన దగ్గరికి వచ్చి సాగిల పడవలసిందే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన ముందు సాగిల పడే ప్రతి ఒక్కరికి భూపతులారా, అమ్మ రాజులకు చెప్తున్నాడు ఇక్కడ, చెప్పాలి ఎవరికి? భూమి మీద ఉన్న అధిపతులకు. బోధనందుడి. భయభక్తులు కలిగి. అమ్మ, ఏం కలిగి? భయము ఉండాలి. చాలా మందికి భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే కొంతమందికి భయం ఉంటుంది, చాలా భయం ఉంటుంది. అమ్మ, భయం కారణంగా ప్రార్థనకు వస్తారు, చర్చికి వస్తారు. ఎందుకంటే తిడతాడేమో, అంటారేమో, ఏమన్నా అంటారేమో అని భయముతో వచ్చిపోయేటోళ్ళు కొంతమంది. అయితే కొంతమంది భక్తితో వస్తారు, భయం ఉండదు. భక్తి ఉంటుంది చాలా. అమ్మో, ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి, నేను ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలి, నేను ఖచ్చితంగా నేను ఇవన్నీ చేయాలని భక్తి చాలా ఉంటుంది. కానీ భయం ఉండదు. ఏముండదు? देखो परमेश्वर के लिए देखो आज क्या दिखाएगा परमेश्वर ने। जो कोटी अपने को क्या दिखाता, क्या सुनाया था अपने को। परमेश्वर ने जिस स्थान पे पैदा हुआ, किधर हुआ जी? किधर? जरा जम के बोलो। उधर कैसा क्या रहता? गौशाला में क्या रहेगा? कचरा और गोबर, कचरा रहेगा। लेकिन परमेश्वर एक राजमहल में नहीं आया। उस गौशाला में परमेश्वर उतर के क्या बोलता कि उधर ज्ञानियों को परमेश्वर ने बुलाया कि एक तारा आके बोलता कि बुद्धिमान लोगों को परमेश्वर ने आकर देखे तो वो लोग कुछ भी क्या करे, देखो परमेश्वर के सामने आकर घुटने टेके नहीं, पूरी तरह कैसा करके, आमेन, घुटने नहीं टेके, आमेन, परमेश्वर के सामने लेटे, हमारा जीवन सब कुछ तुम्हें, अभी आपके सिवा कोई नहीं। वो ऐसे लगा, ऐसे जगह पे आके बैठे कि फैन के नीचे नहीं बैठे, अच्छे कपड़े खराब नहीं होते करके नहीं बैठे। ఆమేన్. చూడండి ఇక్కడ కింద చూస్తుండ్రు వాళ్ళు ఇంకా నెక్స్ట్ చేసిన పని సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. అమ్మ, ఏమి విప్పిరండ? చెప్పాలి. ఈరోజు ఏం విప్పిరు వాళ్ళు? పెట్టెలను తెచ్చి, అంటే పెట్టెలు మోసుకొచ్చారు. స్తోత్రం కలుగును గాక. నా ధనము నా ఘనము, పాత పాట. అయ్యో, నా ధనము నా ఘనము ఆమేన్. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు పెట్టెలల్లో దాచుకునే అంత, చెప్పండి ఎక్కడ దాచుకునే అంత? పెట్టెలల్లో దాచుకునే పెట్టెలన్నీ తీసుకొచ్చి ఆయన ముందు ఇప్పిండ్రు. ఎవరి ముందో ఇప్పలే, ఈ పెట్టెలు ఆయన ముందు విప్పి తమ పెట్టెలు విప్పి బంగారమును ఏమిచ్చారు వాళ్ళు?
చెప్తలేరు. బంగారం. మాకేదన్నా బంగారం దొరికితే దాసుకో అని పెట్టుకుంటారు కదా. కానీ ఆయనకు రాగానే ఇవ్వమని అడిగిందా ఎవరన్నా? దూత వచ్చి అడిగిందా? చెప్పాలి. దూతలు వచ్చి అడిగిన నక్షత్రాన్ని ఎన్ను ఆయనకు బంగారం పెట్టు అని అడగలే. కానీ వాళ్ళ హృదయాలు తెరవబడిన స్తోత్రం కలుగును గాక. అడగకపోయినప్పటికీ వాళ్ళు తీసి బంగారము సాంబ్రాణి. ఇన్ని రోజులు మేము ఎవరికో వేసినాం సాంబ్రాణి, ఇప్పుడు అసలైన వ్యక్తి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. మేము ఎవరెవరికో వేసినాము సాంబ్రాణి, ఇప్పుడు అసలైన వ్యక్తి వచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. సాంబ్రాణి బోళమును ఆమేన్ కానుకలుగా ఆయనకు సమర్పించింది. చూడండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. ఎవరి ద్వారా? దేవదూతలు వచ్చిరు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చిరు? వాళ్ళు చేసిన పని నచ్చకపోతే వాళ్ళు ఎందుకు వచ్చేవారు? గొల్లలు వచ్చిరు, మౌనంగా వెళ్ళిపోయారు. కానీ జ్ఞానులు చేసిన పని ఏంటి తెలుసా? బంగారం సాంబ్రాన్ని బోలం అర్పించి నెక్స్ట్ వాళ్ళు చేసిన పని చక్కటి బంగారం విలువైంది కాదు, కానీ వాళ్ళు ఇచ్చిన సాంబ్రాన్ని విలువైంది కానీ వాళ్ళ జీవితాలను ఆయన ముందు పూర్తిగా సాగిలపడ్డారు. స్తోత్రం కలుగును గాక. సాగిలపడి నమస్కరించింది. అమ్మ ఎవరికి నమస్కరించాలి? గట్టేపాలే, కొంచెం గట్టేపాలే. నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కవలెనని రాయబడి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఆ లేఖనము వాళ్ళు నెరవేర్చింది. సాతాను వచ్చిండు, నన్ను ఒక్కసారి మొక్కు అని వేసానంటే అవసరం లేదు. నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయనను మాత్రమే సేవించి ఆయనను మాత్రమే మేమే పూజించవలసిందని చెప్పి లేఖనము రాయబడినదని ద్వితీయోపదేశ కాండములో రాయబడిన మాటలను యేసు ప్రభువు వారు గుర్తు చేసింది. ఆమేన్. ఈరోజు అది ఎవరు జ్ఞానవంతులు చేసే పని ఎలా ఉంటుంది? సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళ పేరు ఇక్కడ ఎంతగా రాయలే. వాళ్ళు వచ్చిండ్రు, గొల్లలు వచ్చిండ్రు, వాళ్ళని చూసిండ్రు, బాగుంది అని చెప్పిండ్రు, వెళ్ళిపోయిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? మోకరించిండ్రు. ఆడ క్లియర్ రాసింది. సాగిల పడ్డారు. హల్లెలూయా. చేతులతో ఒకసారి గట్టిపాలే. ఎంతమంది సాగిల పడతారు? మా బట్టలు లేకపోతేమో, హల్లెలూయా, మా బట్టలు పట్టు చీర నలిగిపోతుందేమో, మా బట్టలు నలిగిపోతాయేమో. ఇంతెందుకు, అప్పుడప్పుడు నేను కావాల్సుకొని అక్కడ బయట తీసుకోమో కల్పిస్తాను. మీరు చూసిందా? ఎక్కడ? బయట మోకాళ్ళ మీద పెడతాం. ఎందుకంటే ఆ మట్టిలో నాకు ఇది చాలా గుర్తుకొస్తుంది. कभी कभी मिट्टी में जाके मैं घुटने टेकता ना, मुझे ये याद आता कि अरे वहाँ देखे तो देखे, हाँ, गौशाला में जाके वो लोग ना सर झुकाए नहीं, पूरी तरह अपने जीवन को झुका लिए. హల్లెలూయా. तो अपन क्या है? మనమెంత? ఆ మహనీయుడే పరలోకం వదిలిపెట్టి పశువుల పాకలో దిగొస్తే నేనెంతటోని? కూర్చుండుటలో, నిలుచుండుటలో, ప్రార్థించుటలో, తగ్గింపులో మీతోనే నడవాలని, మీలాగే ఉండాలని. చప్పట్లో మీతోనే ఉండాలని, మీలాగే నడచి, మీలాగే నిలచి, మీలాగే చప్పట్లో
నిజంగా చెప్పాలి, మీ అందరికి ఆశ ఉంది. ఇక్కడ ఆశ లేకపోతే మీరు ఎందుకు ఇక్కడికి వస్తారు? ఇప్పుడు మీకు ఒక ఆశ ఉంది, అందరికీ తెలుసు. మీలో ఒక ఆశ ఉంది, ఏమని? తుమారి అందరికి ఆశ పరమేశ్వర్ మై ఆప్కే తరఫ్ బన్నా చేద్దాం లేదా? అబద్ధం మనకు చెప్పండి, ఉందా లేదా? మీకు దేవుడు ఏసేలాగా మారాలని ఉంది, ఏసేలాగా నిలవాలని ఉంది, ఏసేలాగా మారాల్సి ఏసేతో కలిసి వెళ్ళిపోవాలని ఉంది. అందుకే నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలాంటి ఆశ లేకపోతే నువ్వెందుకు వస్తావు? హాయిగా ఇంటికాడ పప్పు అన్నం వండుకొని చికెన్ బియ్యం వండుకొని అందరికీ ఎవరన్నా రండి చుట్టాలని తినుకుంటూ పోయి. చూడండి, మీలో ఉన్న ఆశ ఉందా? పక్కలో తెలియకపోయినా, ఎవరు తెలియకపోయినా నీ గుండెలో ఉన్న ఆశ ప్రభుకు తెలుసు. అమ్మ, ఎవరు తెలుసు చెప్పాలి? నీ గుండెలో ఒక కోరిక ఉంది, ఏమని? నేను పరలోకం వెళ్ళిపోవాలి, నాకు ఏది లేకపోయినా పర్లేదు. అట్లా ఉన్న వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. అయ్యా, నాకు ఏది లేకపోయినా పర్లేదు, నాకు నువ్వు కావాలని ఉంది అనే ఆశ మీకు ఉంది. చూడండి, ఆ ఒక్క ఆశ ఇట్లా చేయెత్తి చెప్పండి, కళ్ళు మూసుకొని. ఇప్పుడే ఆయన చూస్తున్నారు, ఇప్పుడు నాకు తెలుసు మీరు చూస్తున్నారు. మీలో ఒక ఆశ ఉంది, కానీ ఆశ నెరవేరకుండా సైతాన్ ఎన్నో గలిబిలు చేస్తుంది. స్వరం ఎత్తి చెప్పండి, యేసయ్యా నీకు తెలుసు ప్రభువా. నీలాగే నిలచి, నీలాగే పలికి, నీ చిత్తం నెరవేర్చి నీతోనే చేరాలని పరిశుద్ధతలో ప్రార్థించుటలో, ఉపవాసములో సహవాసములో నీలాగే నడవాలని, నీతోనే గడపాలని, నీలాగే నడవాలని, నీకంత చేరాలని, తీరునా నా కోరిక చేరితి నీ పాదాల చెంత, తీరునా నా కోరిక చేరితి నీ పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీర్చవా నా కోరిక చేరితి నీ పాదాల చెంత, తీర్చవా నా కోరిక చేరితి నీ పాదాల చెంత, తీర్చవా నా కోరిక చేరితి నీ పాదాల చెంత. అడగండి, తీర్చవా చేరితి నీ పాదాల చెంత. కుడి చేదాపి, జీవితంలో మీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో మీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది, తీర్చవా నాకు సరళతి చేరితి మీ పాదాల చెంత. అడగండి, తీర్చవా నా కోరిక చేరితి నీ పాదాల చెంత. అమ్మా, ఆయన తెలుసు నీలో ఉన్న కోరిక. అందరికి అన్ని కావాలనన్నా నీ గుండెలో ఒకటి ఉంది, నాకు నువ్వే కావాలి యేసయ్యా అని. ఎంతమందిలో ఆ కోరిక బలంగా రగలపోతుంది? ఆమేన్. ఇది లేదు అది లేదు అని అనుకున్నా, నీ మనసులో ఎన్నో మాటలు చెప్పినావు, నాకేది లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు వెతుకుతున్న నీవు సాతానుడు వచ్చి నిన్ను ఎన్ని అడ్డంకులు తీసుకొస్తున్నా, దేవదూత వచ్చి చెప్తున్నా ఏమని? వచ్చిన దారిలోకి వెళ్ళక బిడ్డ, ఇప్పుడు పక్క దారిలోకి వెళ్ళు. అలాగనే ఈరోజు మీతో చెప్తున్నాను, నువ్వు వెళ్ళబోతున్న దారిలో సాతానుడు పొంచున్నాడు.
ఆ దారిలో నువ్వు వెళ్తే వాడు నిన్ను ఆటంకపరచాడు, నీ కుటుంబాన్ని ఆటంకపరచాడు. వాని వైపు చూడకు, నేను చూపించే దారిలోకి నువ్వు వెళ్ళు. నేను ఒక అద్భుతమైన మార్గం చూపించబోతున్నాను నీ కొరకు. దారి చూపించే దేవదూతలు ఆ రోజుల్లో దిగినట్టుగా ఈ రోజు నువ్వు వచ్చి ప్రభు వాక్యాన్ని వినబోతున్న నీకు దేవదూతలు దారి చూపించబోతున్నారు. అందరం చప్పట్లు కొట్టి ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అమ్మ ఏ దారి గట్టిగా బాలే. నువ్వే ఏ దారి నుంచి వస్తున్నప్పుడు నేను ఏసే దగ్గరికి పోతున్నాయ్యా అని చెప్తుండే వాళ్ళు అవునా అని నీ ముందు మంచిగానే మాట్లాడి వెనుక ఇంత విషయం పెట్టుకొని ఆ దారి ఎట్లా ఆపాలి, నువ్వు పోయి మళ్ళీ రా నేను కూడా ఆడికి వస్తాను నీ పేరుకు మాయ మాటలు చెప్పి మోసం చేసి నిన్ను నాశనం పడేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళ దారిలోకి నువ్వు వెళ్ళకు బిడ్డ. దారి మరలించే మనుషులు వెనుకున్నారు, దారి చూపించే దేవుడు నీ ముందున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరలించే మనుషుల వైపు చూడకు, సరిచేసి నడిపించే జీవం గల దేవుడు నీ ముందున్నాడు. కష్టం అనిపించినా సరే, నష్టం అనిపించినా సరే, బాధ అనిపించినా సరే ఆయన చూసుకుంటాడు. దారి మరలించి ఆ వెనుక తరకు మాత్రం చూడకు. దూసరి రాస్తా మధ్య జో రాస్తే పే తుమ్ ఆయే ఉస్ రాస్తే పే ఫిర్ సే మత్ జానా. ఇక్కడ దేవదూతలు వాళ్ళు మంచి మాట చెప్తున్నారు. స్వప్నంలో మాట్లాడుతున్న దేవదూత, ఏ దారిన గుండా వచ్చినావో అందరు చెప్పండి, ఏ దారి, ఏ తొవ్వలో నుంచి నువ్వైతే వచ్చి ఏసే దగ్గరకు వచ్చినావో అదే తొవ్వకు మళ్ళీ వెనకకు వెళ్ళకు. అక్కడ వెళ్తే వాడు నీ గురించి రెడీ ఉన్నాడు. జిస్ రాస్తే से तुम आए वही रास्ते पे वो खड़ के फिर से ये आएगा मैं इसे पकड़ूंगा. మళ్ళీ వెనక్కి వస్తాడు, నాకు దొరుకుతాడు, వీళ్ళ పని చేస్తా అని చెప్పి. అందుకే ఆ సంగతి తెలుసుకొని దేవదూత చెప్తున్నాడు, వచ్చిన దారిలోకి వెళ్ళొద్దు. అమ్మ చెప్పండి, ఏ దారికి వెళ్ళొద్దు? కొంచెం పక్కలో చెప్పండి. వచ్చిన దారిలోకి అయ్యా ఏ దారికి వెళ్ళొద్దు గట్టే చెప్పాలి. ఒక్కసారి నువ్వు వచ్చేసావు, ఆ దారిలో నువ్వు వెళ్తే పొంచి ఉన్నాడు, అపవాది నిలబడి ఉన్నాడు. వాని చేతికి నువ్వు చిక్కకుండా ఉండాలంటే ఏమాత్రం మళ్ళీ ఒకసారి ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగు వేసినావు, లోకము వద్దు నాకు నువ్వే కావాలని చెప్పి యేసు ప్రభు కొరకు నువ్వు కావాలని చెప్పి ఆ పశువుల పాక వరకు వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ నువ్వు యేసే దగ్గరికి ఆ బాప్తిసంలోకి మారు మనసులోకి వచ్చి ముందడుగు వేసిన నీ జీవితంలోకి మళ్ళీ వెనక బాట చూడకు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం చూడొద్దు, వెనకంజా వేయకూడదు. వెనుక ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎంత ఆ త్రోవలో ఎంత మంచి వాళ్ళు ఉన్నా సరే కానీ అటువైపు చూడకు. అక్కడ చూడమా ఒక్క మాట మనసు. నేను ఎక్కువ వాక్యం చెప్తలేను, ఉపవాస ప్రార్థనలో చెప్తాను, చిన్న చెప్తాను మీతో. చూడండి, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని. తర్వాత నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు? హేరోదు యొద్దకు వెళ్ళ. అంటే లోకంలోకి నువ్వు వెళ్ళొద్దు. నిన్ను మోసం చేసేవాళ్ళు హేరోదు అనగా కుట్ర ఉన్న చోటు, మోసం ఉన్న చోటు, దగా ఉన్న చోటు. హేరోదులో గుణం మంచిలేదు. పైకేమో అవునా మీరు వెళ్ళండి చూసి రండి, తర్వాత ఆ యేసు ప్రభువు ఎక్కడున్నాడో నేను కూడా వస్తా అని చెప్పి మనసులో పగ ఉన్నది. అలాంటి మనుషుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఆమేన్. అర్థం చేసుకున్న వాళ్ళ స్తోత్రం కలుగును గాక. అమ్మ వెనుక ఏముంది ఇప్పుడు నీకు? ఎప్పుడు వస్తావా, ఇక నిన్నెప్పుడు నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న దుష్టుడు క్రియలు వెనుక ఉన్నాయి, నీ వెనకలో ఉన్నాయి. అందుకని పరిస్థితులు ఎంత మంచిగా, వాళ్ళు ఎంత బంగారం పెట్టేటోళ్ళు అయినా సరే, ఎంత ముత్యాలు పెట్టేటోళ్ళు అయినా సరే, మనసు తిప్పకు. నువ్వు వేసిన దారి రాజమార్గం, నువ్వు అడుగులు వేస్తున్న దారి రాజమార్గం. చప్పట్లు కొట్టండి. మనకి ఏమడగాల? ఏ మార్గంలో అడుగు వేసినావు? రాజు ఉండే చోటుకి నేను నడుస్తున్నా, రారాజు ఉన్న చోట్లోకి నడుస్తున్నా. ఆయన చెప్పినట్టుగా నేను చేయబోతున్న స్తోత్రం కలుగును గాక. ఇది జ్ఞానుల లక్షణం. చూడండి, స్వప్నంలో దర్శించి దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి అమ్మ ఎవరి చేత బోధించబడరు? వీళ్ళు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి యొక్క మార్గమున ఏ దోవలకు వెళ్ళిందంటే వాళ్ళు మరొక త్రోవలు. అంటే చక్కని శ్రేష్టమైన మార్గము దేవుడు మీకు చూపించబోతున్నాడు. మొదటి సమూయేలు
చూద్దాం. 12వ అధ్యాయము 11, 12 వచనాలు. హల్లెలూయా. అందరి హృదయాలు తెరవబడి నేను 2 మాటలు మాత్రం చెప్పి ముగించేస్తాను. చూద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన ఎంత అమ్మ వెనకకు వెళ్ళడం ఏంటంటే, నాకు దేవుడు నిన్నటి దినం బలంగా ఈ మాట చూపించాడు. చాలా మంది జీవితంలో వెనకంజ వేస్తుండ్రు, ప్రార్థన మానివేయడం. చూడండి అక్కడ ఏం మానేస్తుండ్రు. స్టార్టింగ్లో ప్రార్థన చాలా చక్కగా ఉంది, అయితే రాను రాను మళ్ళీ అపవాది పాత జారులోకి తీసుకొస్తే ప్రార్థన మానివేసే దూరం. ఒక వ్యక్తికి నేను వ్యభిచారం చేస్తే పాపము, దొంగతనం చేస్తే పాపం అని ఎట్లా చెప్తాను, అంతకంటే పెద్ద పాపం ఏంటి తెలుసా? అక్కడ చూడండి బైబిల్లో ఏం చెప్తుంది. నా మట్టుకు నేను, అందరు చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో అందరు చదవండి. బైబిల్ అమ్మ తెరవలేదమ్మా, బైబిల్ అందరు బైబిల్ తెరవలే. ఆ కాటన్ కొంచెం అట్లా రాజు. చూద్దాం, అందరు చదవండి బైబిల్. నా మట్టుకు నేను ప్రార్థన చేయుట ఎవరికి విరోధంగా? అందరు చెప్పండి. ప్రార్థన మానేస్తే యెహోవాకు విరోధంగా. ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరంలో ఎంతమంది కరెక్ట్గా ప్రార్థనలు చేసిండ్రు? కొన్నిసార్లు ప్రార్థన మానేసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు క్లియర్ అంటే దీని అంత పాపం చేసిన అంటే పాపం కాదు ఇది. ప్రార్థన మానేస్తే ఏంటిది చెప్పాలి. तुम प्रार्थना नहीं करेंगे तो पाप है. जो मार्ग में तुम आए, फिर से इससे पहले प्रार्थना नहीं था उधर, अभी प्रार्थना का मार्ग में आ गए, फिर से वो पुराने रास्ते में जाएंगे तो प्रार्थना नहीं है उधर. పాతతో ఏంటిది? ప్రార్థన లేని జీవితం. ఆ తొవ్వలోకి వెళ్ళి ముందుకు వచ్చినావు, మళ్ళీ ఆ తొవ్వకు వెళ్ళకు, ప్రార్థన ఆగిపోతుంది. पुराने रास्ते में गए तो प्रार्थना रुक जाएगा, इसके लिए पुराना रास्ते में मत जाओ. ఈరోజు క్రిస్మస్ సందేశము ఏంటి అని అంటే, దేవదూతల ద్వారా ఆమేన్ ఒక బోధ జ్ఞానులకు ఇవ్వబడబోతుంది. హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి మీకు అర్థమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒకసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఏ పాపము చేయలేదు అని చాలామంది చెప్పేస్తాను. నేను చీమకుడు మంచిదే, నువ్వు చేయకపోతే మంచిదే అది, కానీ అసలైంది చేయకుండా ప్రార్థన చేయకపోతే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఏం లాభం? నువ్వు ఎంత బంగారం పెడితే ఏం లాభం, ఎంత వెండిస్తే ఏం లాభం, ఎంత అన్నం పెడితే ఏం లాభం, ఎంత కానుకలు ఇస్తే ఏం లాభం? అమ్మా స్తోత్రం కలుగును గాక. కొంచెం ఇక్కడే ఉండాలి. ఏం చేయాలి? నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభం ప్రార్థన చేయకపోతే? పాట మాత్రం సూపర్ పాడతాం కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, వినాలే, ప్రార్థనే ప్రాధారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఎన్ని ఉన్నాయని కాదు, నీ ప్రార్థన లెవెల్ ఎక్కడి దాకా వెళ్ళింది. ఈ క్రిస్మస్ రోజు మీరు వచ్చి ఇక్కడ కూర్చుండ్రు, నీ ప్రార్థన జీవితం ఎంతవరకు పైకి లేస్తుంది? కిందికి మెట్లు దిగుతున్నాయా, పైకి పోతున్నాయా? రాజమార్గంలోకి వెళ్తున్నామా, మళ్ళీ వెనుక తవ్వలోకి వెళ్తున్నామా? వెనక తట్టు చూస్తే ప్రార్థన ఆగిపోతుంది, ముందు తట్టు చూస్తే ప్రార్థన లెవెల్లే మారిపోతుంది. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి. ఎంతమంది
గట్టిగా మీ మనస్సాక్షి మీకు ఈ గుండె మీద చేయబెట్టి చెప్పండి, ఎన్ని రోజులు నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసినావు, ఎన్ని రోజులు మానేసినావు మందిరాన్ని, ఎన్ని రోజులు ప్రార్థన జీవితంలో పాపం చేయలేనేమో, ప్రార్థన చేయకపోతే ఏంటంటే అది బైబిల్ ఏం చెప్తుంది చెప్పాలి. బైబిల్ పాపం నువ్వు చేయలే కానీ ప్రార్థన చేయకపోతే ఏంటంట, देखो पाप तो नहीं करे लेकिन प्रार्थना नहीं करे तो पाप ही छे। प्रार्थना को नहीं मैं नहीं आती तुम जाओ, पाप है। నేను చెయ్యను, నేను రాను, నువ్వు యెహోవా దృష్టిలో పాపం అంటది. ఎవరి దృష్టిలో పాపం? అమ్మ మనుషుల దృష్టి కాదు ఇది. మనుషులు ఏముంది, సేవకుడు ఏమంటాడు, మీ ఇష్టం అని అంటారు. అమ్మ ఏమన్నా కొట్లాడుతున్నా, कोई बोलेगा तो मुझे सेवक कुछ भी नहीं बोलेगा, क्या करो कर आए तो आपकी मर्जी, नहीं तो नहीं बोलते. సేవకునికి ఏం పోతుంది, కానీ అసలైన కాపరి ముందున్నాడు. స్తోత్రం కలుగును గాక. అదే మా అందుకని నేను చెప్తున్నాను, ప్రధాన కాపరి అయ్యలారా, మీరు వచ్చినా రాకపోయినా ఎవరికి నష్టం లేదు, కానీ కన్న తండ్రి ఎదుట పాపం చేసిన వాళ్ళమైతే ఆ తండ్రి ఘోష, ఆ తండ్రి అయ్యా వినండి, ఇక్కడ నీ పిల్లలతో రోజు ఉంటావు కదా, ఒక్కరోజైనా దేవునితో ఉంటావు. ప్రార్థన చేయకపోతే ఏమర్థం, పాపం చేసిన వాడైతే. ఎంత పని విలువ బిజునాని కాదు, ఎంత కలెక్టర్ అయినా సరే కాదు, యేసు ప్రభువును ఒక మార్గంలోకి నువ్వు జ్ఞానులు, వాళ్ళు ఎవరంటే వాళ్ళు చెప్పాలి, జ్ఞానులు అంటే రాజులు. అమ్మ చెప్పాలి, రాజమార్గంలోకి వెళ్ళే బాతులు వాళ్ళే ఎప్పుడైతే సాగిలపడ్డారు, దేవుని మాట విన్నారు, ఆయన బోధన విన్నారు. ఈరోజు నువ్వు ఎవరి బోధ వింటున్నావు, ఏ బోధలో నడుస్తున్నావు అనేది అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి బోధలోకి నువ్వు వెళ్తున్నావు, నడిపించే బోధన, ఆపే బోధన. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులైంది నువ్వు సరిగ్గా ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది నువ్వు దేవునితో కరెక్ట్గా గడిపి, నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుంది. ఆ సంగతి నీకు తెలుసా? స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడదు. ఎందుకనంటే ఆకాశమందు ఆసీనుడు నీ కొరకు చేయి చెప్పబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఈసారి ఈ మాట బలంగా చూపించబడింది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పైకి ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉన్నా లేకపోయినా, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, అమ్మ ఎవరికి ప్రార్థిస్తున్నావు అంటే పాలి, యేసయ్య పేరిట నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలియని హస్తం నీ నెత్తి మీద కనబడబోతుంది. ఇది చూసినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. నా దేవుడు ఎప్పుడు ఆత్మలో వీటిని ఇస్తూ ఉంటాడు. ఈ క్యాలెండర్ విషయంలో దేవుడు నాకు చూపించింది. ఇప్పుడు ఈసారి సోనుకి చెప్పేసిన, అర్జున్కి చెప్పేసిన, మళ్ళీ మీరు చేసేయండి మీరు, కానీ లాస్ట్ రోజు వరకు అది కాలే. మళ్ళీ దేవుడు ఆత్మ నువ్వు సరిగ్గా వెళ్ళి అక్కడ పో అని, ఆ రోజు వెళ్ళి చూస్తే గంట లోపల దేవుడు ఆత్మ ఏమేమి తెచ్చిండో అవన్నీ జరిగిపోయినాయి. స్తోత్రం కలుగునుగా. ఆమేన్. వాస్తవం, ఆత్మలో దేవుడు కార్యం చేస్తాడు. నా మనసులో ఏవైతే ప్రభు పెట్టిండో వాటన్నిటిని దేవుడు మళ్ళీ కలుసుకుంటూ. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు తెలియదు, రానైన సంవత్సరంలో వాగ్దానం మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. నువ్వు ప్రభుత్వం కనుక నిలబడి ఆయన వాక్యంలో, ఆయన మాటలు, ఆయన బోధలో నువ్వు కనుక నడిచినట్లయితే నీకు, నువ్వు ఇంటి వారికి చీమ కూడా కుట్టదు. స్తోత్రం కలుగునుగాక. నీకు, నీ ఇంటి వారికి, నీ కలిగినంతటికి క్షేమం కలగబోతుంది. ఆమేన్. అందరు చూడండి. దేనికి? నువ్వు ఆయన మాట, ఆయన బోధను జాగ్రత్తగా విన్నట్లయితే, ఆయన మాటను విన్నట్లయితే, ఆయనకు నమ్మకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, తుమ్ ప్రార్థన మే భరోసా సే रहेंगे तो तुम प्रार्थना में पकड़ के रहेंगे तो. ఆమేన్. చూసాం
మొదటి సమయల్ పహला సమయల్ 25 అధ్యాయం 6వ వచనం, మొదటి సమయల్ 25వ అధ్యాయం 6వ వచనం. ఆ భాగ్యవంతునితో, ఈరోజు ఏ భాగ్యవంతుడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు భాగ్యవంతుడే. పక్కలో చెప్పండి ఎవరు? యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చిన నీవు భాగ్యవంతురాలువే. దరిద్రమైన దాన్ని నేను అని అనుకోకు. నువ్వు దరిద్రమైన జీవితాన్ని పొడగొట్టడానికి భాగ్యవంతుడుగా దేవుడు నిన్ను మార్చిండు. అమ్మా నువ్వు చెప్పండి ఎవరు? అందరు చెప్పండి. నేను దరిద్రుణ్ణి అనే మాట నువ్వు పక్కన పెట్టు. ఏమాట? నా దరిద్రం ఎంత, ఎన్ని రోజులు ఈ దరిద్రము అనే పక్కన పెట్టు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు భాగ్యవంతుడు. పక్కలో చెప్పండి. అయ్యా నువ్వెవరు చెప్పాలి? నువ్వెవరు? బైబిల్ ఏం చెప్తుంది? ఆ భాగ్యవంతుడితో ఒక మాట చెప్పు అని ఇక్కడ ఒక దేవదూతలతో ఒక సందేశం ఇచ్చి ఆ వాళ్ళతో ఈ మాట చెప్పు, ఈ దారిలోకి వెళ్ళొద్దు అని చెప్పి దేవదూతలు చెప్పిండు. అలాగనే ఈరోజు ఒక సందేశం మీకు వినబడుతుంది. ఆ భాగ్యవంతునితో చెప్పు. ओ भाग्यवान से ये बात कहो, जो परमेश्वर की जो बात तुम सुनेंगे तो, और तुम्हें तुम्हारे घर वाले. आमेन. చూడండి ఇక్కడ హిందీలో కూడా చదవండి, తెలుగులో చదవండి. कैसा रहे? చిరంజీవి रहे. హిందీలో బాగుంది. तेरा कल्याण हो అంటే నీకు వివాహ చక్కగా, और तेरा घराना हमेशा कल्याण से रहे. अमेन अमेन. जो कुछ भी तेरा है वो कल्याण से हमेशा सुरक्षित रहे. హిందీలో చాలా బాగుంది. ఇప్పుడు తెలుగులో కూడా చెప్తున్నా. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని. అందరు చెప్పండి. నీకును అందరు చెప్పండి. ఎవరికి? ప్రత్యేకంగా నీకే. ఈరోజు ఎవరి గురించి వచ్చినావు? ఏసే గురించి వచ్చినావు కదా, అందుకే నీకే చెప్తున్నాడు. నీకే చెప్పండి. ఎక్కడికి? నీకును నీ ఇంటికిని. అమ్మ చెప్పాలి. రెండోది ఎవరికి? ముందు నీకు, తర్వాత నీ ఇంటికి. అమ్మ ముందు నా ఇంట్లో దీవించు, పక్కన పెట్టు. ముందు నువ్వు దీవించబడబోతున్నావు. పక్కలో చెప్పండి ఎవరికి? అయ్యో నా భార్యను దీవించు. కాదు, నాకు నువ్వు కావాలి. అయ్యో నా భర్త, నాకు నువ్వు కావాలి. ఆమెన్. నా కొడుకుని, నాకు నువ్వు కావాలి. నా తల్లిని దీవించు. ముందు నేను నిన్ను దీవిస్తా, తర్వాత నీ ఇంట్లో దీవిస్తా. చెప్పండి ఎవరు? నువ్వో నేను రాను. కొడుకా నువ్వు అని అనుకో, కొడుకు దీవించబడతాడు. కొడలా నువ్వు అని కొడలు దీవించ. అత్త నువ్వు అంటే అత్తని దీవించబడుతుంది. ఎవరు దీవెన వాళ్ళకే వస్తుంది. దేవుడు ఎవరిని దీవించబోతున్నాడు తెలుసా? ముందు నిన్ను. పక్కలో చెప్పండి. ఇప్పుడు ఎవరు కావాలి? ముందు నన్ను దీవించబోతున్నాడు. దేవునికి నేనంటే ఇష్టం. చెప్పండి. నా ఇంటర్ల తర్వాత ముందు నేనే. ఎవరు చెప్పండి? ఇట్లా నేనంటే ఈ ప్రేమ నన్ను మరచిపోవెన్నడు. ఓ యేసయ్యా ప్రార్థించకపోయినా, మాట వినకపోయినా, ప్రార్థించకపోయినా, మాట వినకపోయినా, ఎందుకింత ప్రేమ నాపై? కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు. ఎవరు నాకు లేకున్నా బంధమై నిలిచావు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు. ఎవరు నాకు లేకున్నా బంధమై నిలిచావు. ఎందుకింత ప్రేమ నాపై? ఒక్కటే చెప్తాడైనా. నువ్వు నన్ను నమ్మి పశువుల పాక దగ్గరకు వచ్చినావు. నిన్నెట్లా నేను మళ్ళీ అక్కడ పంపించేస్తా? నేను వచ్చిన దారికి నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు క్రిస్మస్ సందేశం మీకు ఇదే. దేవదూతలతో యేసు ప్రభు వారు దూతను పంపించి చెప్తున్న మాట ఇది. ఆమెన్. దూత సందేశం వచ్చింది. రండి, నీ కొడుకు రక్షకుడు పుట్టి ఉన్నాడు.
ఆమెన్. రక్షించేవాడు. అమ్మ ఆయన పేరేంటి? రక్షించేవాడు. ఎలా రక్షించబోతుందంటే మొదటి రక్షణ ఎవరికి వచ్చింది? ఏ రోజు నుంచి ప్రొటెక్షన్ వచ్చింది ఎవరికి చెప్పాలి? రక్షకుడు అనగానే పసిబాలుడుగా ఉండే ఆయనను చూడటానికి వచ్చిన వారిని రక్షించడం ప్రారంభించండి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో కాదు, క్షణాల మీదనే వచ్చిండ్రు రాజులు చూడడానికి. వెళ్ళేటప్పుడు మాత్రం వెంటనే హేరోదు చేతిలో వీళ్ళు కనుక పడితే వాళ్ళ చేతిలో మరి బలైతరేమో, ఏమవుతారో అని యేసేకు తెలిసే అందుకే దూతతో మాట్లాడుండు, వాళ్ళతో చెప్పు. వాళ్ళు వినరు కదా, అందుకని వాళ్ళు పండుకున్నప్పుడు దేవదూత వచ్చి దిగేసి వచ్చి ఆ మాట చెప్తుందంట. ఏమని చూడండి అక్కడ 13 వచనంలో, అక్కడ చూడమ్మా. వచ్చిన దారిలోకి నువ్వు తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింప. అమ్మా ఎక్కడ మాట్లాడిండు? స్వప్నంలో. చెప్పండి ఎక్కడ మాట్లాడిండు? కలలో. కలలో మాట్లాడుతుండు. అందుకే వచ్చిన దారిలో నువ్వు వెళ్ళొద్దు. పక్కలో చెప్పండి ఏమంటారు? అయ్యే చెప్పాలి. వచ్చిన దారిలో వెళ్తే ఆ హేరోదు అక్కడే ఉన్నాడు, మిమ్మల్ని కనిపెడుతున్నాడు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని భట్రోతులకు అప్పగిస్తాడో లేకపోతే ఎవరి రాజు అని చెప్పి అనవసరంగా కుట్రమనుతాడేమో. ఆమేన్. మీరు ఎక్కడ చిక్కబడతారో ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు మాట వినరో వాళ్ళ వాక్యము వాళ్ళ గురించి ఈ రోజు వరకు మనం పిల్లలు డ్రామాలో చూపిస్తారు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వాళ్ళ మాట వినకపోయి ఉంటే మనం ఈరోజు డ్రామా చేసేవాళ్ళమా? స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేసిన పని పెట్టెలు విప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఏమి తెచ్చిండ్రు? బంగారం బోలం. అందుకని పిల్లలు ఈరోజు వరకు అది చేస్తూ ఉంటారు. ఈరోజు మనం వాళ్ళని చూపించుకుంటున్నాం. వాళ్ళని చూసిన ప్రతిసారి మనకి ఏం రావాలి అని అంటే ఏం రావాలి? ఇప్పుడు జ్ఞానులను చూసి మనం ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు చెప్తలేరు. జ్ఞానం తెచ్చుకోవాలా, జ్ఞానం పోగొట్టుకోవాలా? మీరు జ్ఞానులు కాబట్టి మీరు ఒకప్పుడు పాత జీవితంలో ఉండే నీకు మీ పాత లైఫ్లో ఉండే జీవితము అవన్నీ వద్దు, నిజమైన రక్షకుడు వచ్చిండని చెప్పి ఆ రక్షణ గురించి నీ ఇల్లు వదిలిపెట్టి నువ్వు మారు మనసు పొందుకున్నావు, బాప్తిజం పొందుకున్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నువ్వు బాప్తిజం పొందుకొని మారు మనసు పొందుకొని నువ్వు ఆయన కొరకు దిగి వచ్చిన నీ జీవితాన్ని మళ్ళీ పాత అదే వచ్చిన దారిలోకి వెళ్తే వాడు అక్కడే ఉన్నాడు, మళ్ళీ మిమ్మల్ని పట్టి లాగాలని చూస్తాడు. ఆ పాత దారిలోకి మీరు వెళ్ళకూడదు. ఇక మీరు ఎట్లుండాలంటే ప్రార్థనతో గడపాలి. చెప్పాలి. దేంతో గడపాలి? ఇంకొంచెం గట్టి చెప్పండి, వస్తే చెప్పండి. దేంతో గడపాలి? యేసు ప్రభు వారిలో ఎంతమంది ఇష్టపడతారు యేసు ఎలాగ ఉండాలని? యేసయ్య గురించి ఒక్క మాట చెప్తాను. యేసు ప్రభు వారు చేసిన మార్గంలో ఒక్క మాట. మార్క్స్ 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలక్కడనే లేచి 1వ అధ్యాయం 35వ వచనం. మర్కుస్ కా కితాబ్ 1:35 వచనం. ఆయన పెందలక్కడనే లేచి. అమ్మ ఎప్పుడు లేచిండు? మీరు ఎప్పుడు లేస్తుండ్రు? పొద్దున్న లేస్తుండ్రా? పని చేయనికా, ప్రార్థన చేయనికా? కొంచెం గట్టే చెప్పాలి. అమ్మ ఏం చేయడానికి లేచిండు యేసయ్య? పెందల కాండనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంనకు వెళ్ళి. అమ్మ ఎక్కడ పోయిండు? చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టినప్పుడేమో పశువుల పాకలో, ఆయన ప్రార్థన చేసిన చోటు కూడా ఎలా ఉంది? అరణ్యంలో. అందరు చెప్పండి ఎక్కడన్నా? ఫ్యాన్ కింద పోయి ప్రార్థన చేసిందా? చెప్పాలి. ఇక్కడ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆహా, అందరు చెప్పాలి. ఎక్కడ చేస్తుండ్రు? ఇక్కడ జ్ఞానులు ఎక్కడ ప్రార్థన చేసిండ్రు? ఎట్లా చెప్పాలి? జ్ఞానులు వచ్చి ఆయన ముందు సాగిలపడి నమస్కరించి పూజించిందంట. వాళ్ళు ఎక్కడ సాగిలపడరు? పెండల. మన భాషలో చెప్పాలంటే పశువుల పాకలు ఏముంటారు అంతా? ఆడ బెడ్లు వేసి పెడతారు, సాపలు వేసి పెడతారా? చెప్పాలి. అమ్మ ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చూసినాం కదా, పశువుల పాకలకు వచ్చి జ్ఞానులు సాగిలపడ్డరు.
ఆయనను పూజించిండ్రు, ఆరాధించిండ్రు. ఎంత తగ్గింపు నేర్చుకుంటారా, వినయం నేర్చుకుంటారా లేదా? మనము ఘనత కోరొద్దు, తగ్గింపు కోరుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అదే జ్ఞానుల లక్షణం. రెండోది, ఆయన ఏచి జ్ఞానం. ఇప్పుడు ఆయన ఎలాగ ప్రార్థన చేసిండు, ఆయన పోలికలుగా మనం మారాలంటే ఆయన కూడా ఎక్కడ పోయిండు? పెందల కండ లేచిండు. ఎంతమంది లేస్తారు రేపటి నుంచి? లేస్తారా పండుకుంటారా? ఈరోజు క్రిస్మస్ కాబట్టి చేతులు లేచినాం, తయారయ్యేసి వచ్చినాం. రేపటి నుంచి మళ్ళీ గురుకలు కొడతామంటారు. పెందల కండ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి, ఎక్కడ పోయిందంట? అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేది. ఈరోజు మీరు కూడా ఏం నేర్చుకోవాల్సిందంటే, నీలాగే నడచి ప్రార్థించుటలో, ఉపవాసములో, సహవాసములో, పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, సహవాసములో, పరిశుద్ధతలో నీలాగే నీ చిత్తం నెరవేర్చాలి. యేసయ్యా నీలాగే నీలోనే సాగాలని తీరునా నా కోరిక చేరితి నీ పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. తీరునా కోరిక చేరితి నీ పాదాల చెంత. ఇంత ఆశ ఉంది లేదా? అందరి గుండెలో నిజంగా ఆశ ఉంది. అది ఉంది మీ మనసులో. ఇప్పుడు ఒక్కసారి మీ మనసు విప్పి చూసినామనుకో, నీకు తెలుసు ప్రభు అంటారు మీరు. మనుషులకి ఏం తెలుసు ప్రభా? నా గుండెలో ఉన్న స్థానం నీకు తప్ప ఎవరికి తెలియదు. అంతే కదా? మీ గుండెలో ఉన్న చోటు ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. ఆ స్థానము ఇంకెవరికి లేదు. అందుకనే ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు వచ్చిన దారిలోకి వెళ్ళకు. ఎందుకంటే అక్కడ నీ గురించి పొంచుకొని ఇంకొకడు ఉన్నాడు. ఆ దారిలోకి నువ్వు వెళ్ళకుండా ఈ దారిలోకి నువ్వు వెళ్ళు. ఇది రాజమార్గం. ఆ రాజమార్గం ఏంటంటే ప్రార్థన దారి. అమ్మ, ఏ దారి? కొంచెం గట్టిగా పాలే. ఆయన నడిచిన బాటలోనే, ఆయన నడిచిన మార్గంలోనే నువ్వు నడువు. ఆ ప్రార్థన మానుట వల్ల పాపం. మనిషి తప్పు చేయగలరు అంటాడు. ఇప్పటిదాకా ఇంతమంది చెప్పినాను, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే మళ్ళీ పాపంలో పడిపోకూడదు. పాపం అంటే ఏదో చెడ్డవాడైపోయిండు, ఏదో చెడ్డదైపోయింది, ఏదో పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది. నేను ఇవన్నీ చెప్పాను మీకు. కానీ ప్రార్థన, నేను బైబిల్ ఇంకొకసారి చెప్తున్నాను. నిన్న దినం అందరికి చూపించాను. ఎంతమంది చూపించాను? ఎంతమంది ఇళ్ళలో చూసారు? కొంచెం కట్టేస్తాను. ఇదే మాట చూపించాను. ఇదే మాట. ప్రార్థన చేయడము ఏం మానదమ్మా? ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆయన నీ తండ్రి. అమ్మ, ఆయన ఎవరు? గట్టిగా బాలే. తండ్రి దగ్గరికి వెళ్ళడం మానవద్దు. తల్లి దగ్గరికి వెళ్ళడం ఏం కాదు. ఏ సేవకుడితో, నా సేవకులకి ఏమవుతుంది? నువ్వు ప్రార్థన మానేస్తే ఎవడేమనుకుంటుంది? ఎవరేం చేయలేడు. కానీ ఒక్కటి మాత్రం ఎంత బాధపడేది ఎవరంతా, దుఃఖపడేది ఎవరంటే ఆయనే. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డ. ఈ సంవత్సరం రోజు, మంచి క్రిస్మస్ రోజు, ఎంతమంది నిజంగా నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయినా నేను ఇప్పటి నుంచైనా నేను చేస్తాను అనే వాళ్ళు ఉంటేనే
ఇప్పటి నుంచి ఈ క్రిస్మస్ రోజు యేసు ప్రభు దగ్గరికి నిజంగా నీ దగ్గరికి వచ్చిన ప్రభు, నేను నీ మార్గంలో నడుస్తాను అట్లా సంటలు ఉంటేనే లేవండి. అందరు లేవద్దు. ఎవరైతే నిజంగా నా ప్రార్థన జీవితంలో తగ్గిపోయినా, నా జీవితంలో ప్రార్థన లేదు కోల్పోయినా, ఎస్, అది యథార్థంగా ఒప్పుకోవడం. అందరు లేవద్దు. ప్రార్థన చేసే వాళ్ళని అడగనేను, ప్రార్థన చెయ్యలేని వాళ్ళు మాత్రమే. ఇప్పుడైనా ఈరోజు వచ్చినాం, ప్రార్థన జీవితంలో సరి చేసుకోవాలి. మన ప్రార్థన జీవితం రూపాంతరం చెందాలి, సరి చేయబడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తూ ప్రార్థిద్దాం.